మీరు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలో చేస్తున్న జెన్జీలైతే ఈ వీడియో మీకోసమే, జాగ్రత్తగా వినండి. ఈ పార్టీని స్టార్ట్ చేసిన ఫౌండర్ అభిజిత్, అతని ఐడియాలజీ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్వీట్ ని చూడండి. బై ద వే, ఇతను ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. ఇప్పటికీ పనిచేస్తున్నాడు. గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఇతను చెప్తున్నాడు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎలక్షన్ పోటీ చేసే టైంలో చెప్పిన మాటలు. ఇతని ప్రకారం గోవాలో ఉన్న యువకులు అక్కడ ఉద్యోగాలు లేక బయటికి వెళ్లి పనిచేస్తున్నారు. వేరే రాష్ట్రాలు, వేరే కంట్రీస్ కి వెళ్తున్నారు. అదే గోవాలో ప్రైవేట్ కంపెనీస్ లో 80% రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని తను చెప్తున్నాడు. కేజ్రీవాల్ ఆ సమయంలో ఆ ప్రామిస్ కూడా ఇచ్చాడు. ప్రైవేట్ సెక్టార్ లో 80% రిజర్వేషన్ అంట. ఇప్పటికే రిజర్వేషన్ కారణంగా దేశం సక్కనాకిపోయింది. అండ్ ఇతను ప్రైవేట్ కంపెనీస్ లో కూడా రిజర్వేషన్ పెట్టాలి అని చెప్తున్నాడు. అది వీడి ఇంటెలిజెన్స్. అండ్ ఇంకోటి, ఆర్టికల్ 370 కాశ్మీర్ నుంచి తొలగించిన తర్వాత అప్పుడు కాశ్మీర్ నిజమైన భారతీయ కాశ్మీర్ లాగా మారింది. అంతకు ముందు అక్కడ రాడికల్స్ ఉండేవాళ్ళు, ఎక్కడ చూసినా పాకిస్తాన్ జెండాలు ఉండేవి. అండ్ ఇప్పుడు ఆ కాశ్మీర్ డెవలప్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే 2014కు ముందు కాశ్మీర్, ఇప్పటి కాశ్మీర్ ని కంపేర్ చేసి చూడండి. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఈ అభిజిత్ దానికి అగేన్స్ట్ గా పోరాడాడు. ఇతని ట్వీట్ ని చూడండి. ఇతను చెప్తున్నాడు, ఇప్పుడు కాశ్మీర్ తో జరుగుతుంది, రేపు దేశవ్యాప్తంగా జరుగుతుంది, కాబట్టి దీనికి అగేన్స్ట్ గా పోరాడండి అని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అలాగే ఇతని పైన UAPA అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక FIR కూడా ఫైల్ అయింది. ఎందుకు? వీడు తన సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసేవాడు. ఈ కాశ్మీర్ ఇష్యూ విషయంలో ఇంకా చాలా విషయాల్లో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేశాడు. అండ్ ఇలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసి కోట్ల మంది జెన్జీలను లీడ్ చేస్తాడు అంటే మీరు నమ్ముతారా? అండ్ ఈ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో ఇతను దేశాన్ని బాగుపరుస్తాడని మీరు అనుకుంటున్నారా? నేను జెన్జీలందరికీ చెప్పేది ఏమిటంటే, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి. తప్పు కనిపిస్తే అది ఏ పార్టీ అయినా నిలదీయండి. కానీ ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి. ఎందుకంటే వీళ్ళు తమ అడ్వాంటేజ్ కోసం మిమ్మల్ని వాడుకుంటారు తప్ప వీళ్ళ వల్ల ఎటువంటి మార్పు ఉండదు.